సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు ఆర్&ఆర్ కాలనీ పల్లెపహాడ్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. చెత్త విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు పార్టీల శ్రేణులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడులపై 2 పార్టీల నాయకులు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెన్నడూ లేనిటువంటి సంస్కృతిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గజ్వేల్ ప్రాంతంలో దాడుల సంస్కృతి అనేది ఇంతకు ముందుకు ఎప్పుడూ లేకుండే. కావాలని రాజకీయ కోణంలో దాడులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది ఎవరికైనా కానీ ఎప్పుడో ఒకసారి అది మీకు ఎదురు కాక తప్పదు. ఎప్పుడైనా ప్రజలకు మీరు సేవ చేయండి, ప్రజలకు మంచి చేయండి, ప్రజల ప్రేమను పొందండి. కానీ ప్రజలను హింసించి భయపెట్టి భయభ్రాంతులకు చేసి వాళ్ళపైన దాడులు చేసి మేము రాజకీయం చేయాలనుకుంటే అది పొరపాటు జరుగుతుంది. ఎప్పుడైనా సరే ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి ప్రభుత్వాలు. కానీ ప్రజాపాలన పేరు చెప్పి ఇలాంటి విధ్వంస దాడులకు పాల్పడడం మాత్రం ఇది రాజకీయ కోణంలో ఏనాడు కూడా గజ్వేల్ లో సంస్కృతి కాదు, గజ్వేల్ విధానం కాదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలకు బుద్ధి చెప్పి ఇటువంటి దాడులను చేయకుండా భవిష్యత్తులో ప్రజలకు మంచిగా ఉండే విధంగా ఈ నాయకత్వం ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు ఆర్&ఆర్ కాలనీ పల్లెపహాడ్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. చెత్త విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు పార్టీల శ్రేణులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడులపై 2 పార్టీల నాయకులు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్, ఏదైతే చెత్త డంపింగ్ యార్డ్ సంబంధించిన గొడవ ఏదైతే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏదైతే గజ్వేల్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఉన్న పల్లెపాడు ఏదైతే ఆర్&ఆర్ కాలనీలో ఆర్&ఆర్ కాలనీకి సంబంధించిన అక్కడ ఏదైతే చెత్త ఉందో చెత్తకు సంబంధించిన ఒక టీఆర్ఎస్ నాయకుల ఇంటి ముందు వేస్తున్నారని వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు ఇద్దరి మధ్య పరస్పరం దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని నిన్న రాత్రి ఏదైతే ఆ కాంగ్రెస్ నాయకుడు ఒక్కసారిగా ఏదైతే ఆ ఖాళీ స్థలంలో ఇక్కడ ఆ 8వ వార్డు సంబంధించిన మొత్తం చెత్తను డంపింగ్ చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ నేపథ్యంలోని పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు కూడా ఏదైతే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వాళ్ళు చికిత్స నిమిత్తం ఇప్పటికే ఆసుపత్రికి కూడా తరలించారు. వైష్ణవి, ఆసిఫ్, అయితే అక్కడ ఉన్న స్థానికులు కూడా మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి అంటే ఇరు వర్గాలు ఎవరైనా సరే ప్రజలకు మేలు చేసే విధంగానే వారి ప్రవర్తన ఉండాలి తప్ప ఇటువంటి ఘర్షణ వాతావరణంను సృష్టించకూడదంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు కదా. ఏదైతే డంపింగ్ యార్డ్ సంబంధించింది ఏదైతే చెత్తకు సంబంధించిన డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఆ ఊరు ఏదైతే వార్డుకు సంబంధించిన బయట ఉండాలని కూడా అక్కడ ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ఏదైతే డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఏదైతే కాలనీలో ఉన్న ఖాళీ స్థలంలో వేయడంతో అక్కడ ఏదైతే చుట్టుపక్కల ఉన్న ఇండ్లు మొత్తం మురికి వస్తుందని వాళ్ళు కూడా ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ ఆర్&ఆర్ కాలనీకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఇంటి ముందే ఈ చెత్త కక్షపూర్తంగా ఇస్తున్నారని కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ ఇద్దరి మధ్య గొడవ ఏదైతే కాలనీకి సంబంధించిన చాలా మంది కూడా దీనికి వ్యతిరేకంగా వచ్చే డంపింగ్ యార్డ్ సంబంధించిన ఏదైతే చెత్త ఉందో ఊడిబయట ఉండాలని కూడా వాళ్ళు వాపోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇరు వర్గాలు ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతుందో కొంతమంది చాలా మంది ఇక్కడ మహిళలకు కూడా ఎక్కువ గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ నుంచి వాళ్ళకు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.